హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇక T20 వరల్డ్ కప్ 2026లో బెస్ట్ ఓపెనింగ్ పేరు ఏదన్నది ఈ వీడియోలో చూద్దాం ర్యాంకింగ్ వైజ్. అండ్ మీ యొక్క బెస్ట్ ఓపెనింగ్ పేరు ఏదన్నది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక నెంబర్ 10 వచ్చేసి ఐర్లాండ్ నుంచి పౌల్ స్టెర్లింగ్ అండ్ రాస్ ఐడర్. పౌల్ స్టెర్లింగ్కి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. 161 మ్యాచెస్ ఆడిండు. దాంట్లో దాదాపు 3800కు పైగా రన్స్ స్కోర్ చేసిండు. బట్ యావరేజ్ చూసుకుంటే 26 మాత్రం ఉంది. స్ట్రైక్ రేట్ 134 మాత్రం ఉంది. పౌల్ స్టెర్లింగ్ ఓకే, బట్ రాస్ ఐడర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 18 మ్యాచ్లు మాత్రం ఆడిండు. దాంట్లో స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. జస్ట్ 137 మాత్రం ఉంది. యావరేజ్ కూడా 24 మాత్రం ఉంది. సో కాబట్టి నెంబర్ 10 వచ్చేసి ఐర్లాండ్ నుంచి పౌల్ స్టెర్లింగ్ అండ్ రాస్ ఐడర్. ఇక నెంబర్ 9 వచ్చేసి శ్రీలంక నుంచి పాతుమ్ నిసంక అండ్ కమిల్ మిశ్రా. పాతుమ్ నిసంక 83 మ్యాచ్లతో ఆడిండు. దాంట్లో 2414 రన్స్ స్కోర్ చేసిండు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 126 మాత్రం ఉంది. సో కాబట్టి నెంబర్ 9 వచ్చేసి శ్రీలంక అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కమిల్ మిశ్రా కూడా చాలా తక్కువ మ్యాచెస్ ఆడిండు. ఎక్స్పీరియన్స్ లేదు. యావరేజ్ కూడా 27 మాత్రం ఉంది. స్ట్రైక్ రేట్ 131 మాత్రం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే పాతుమ్ నిసంకకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కొంచెం ఆ స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ మాత్రం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మరి ఆ ఎక్స్ప్లోసివ్ స్టార్ట్ ఇస్తారనేది కొంచెం డౌట్గా కనబడుతుంది. బట్ వీళ్ళకి పాజిటివ్ ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8 టీం వచ్చేసి రెహమానుల్లా గుర్బాజ్ అండ్ ఇబ్రహీం జద్రాన్. ఇక రెహమానుల్లా గుర్బాజ్ చాలా మంచి ఓపెనర్ మనకు తెలిసిందే. బట్ కన్సిస్టెంట్ అయితే మనకైతే కనబడది. యావరేజ్ చూసుకుంటే 25 మాత్రం ఉంది. 83 మ్యాచెస్లో 2141 రన్స్ అయితే స్కోర్ చేసిండు. స్ట్రైక్ రేట్ కూడా 134 మాత్రం ఉంది. ఇక మరోవైపు ఇబ్రహీం జద్రాన్ 61 మ్యాచెస్ ఆడిండు. 1695 రన్స్ స్కోర్ చేసిండు. 32 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే జస్ట్ 112 మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇబ్రహీం జద్రాన్ అయితే కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తాడు. ఇక నెంబర్ 7 టీం వచ్చేసి పాకిస్తాన్ నుంచి సాయిమ్ అయూబ్ అండ్ ఎస్ ఫరన్. సామ్ అయూబ్ చూసుకుంటే 60 మ్యాచ్లో 1172 రన్స్ కొట్టిండు. 135 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. యావరేజ్ చూసుకుంటే చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. జస్ట్ 21 మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఫర్హాన్ దగ్గంచెలు చూసుకుంటే 39 మ్యాచ్లు ఆడిండు. దాంట్లో 922 రన్స్ స్కోర్ చేసిండు. 128 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. యావరేజ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. 24 మాత్రం ఉంది. ఇక నెంబర్ 6 వచ్చేసి వెస్టిండీస్ నుంచి షై హోప్ అండ్ జాన్సన్ చార్లెస్ ఆర్ బ్రెండన్ కింగ్. వీళ్ళ దగ్గర ముగ్గురు ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు. మరి ఎవరికి ఛాన్స్ ఇద్దరు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక షైహబ్ చూసుకుంటే 60 మ్యాచ్లో 1455 రన్స్ స్కోర్ చేసిండు. 138 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక జాన్సన్ చార్లెస్ 69 మ్యాచ్లు ఆడిండు. 1125 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక మరోవైపు బ్రెండన్ కింగ్ 78 మ్యాచ్లు ఆడిండు. 1881 రన్స్ స్కోర్ చేసిండు. 26 యావరేజ్ ఉంది. 134 స్ట్రైక్ రేట్ ఉంది. మరి ముగ్గురిట్లలో ఇద్దరైతే ఖచ్చితంగా ఓపెనర్ అయితే ఉంటారు. మరి ఆ ఇద్దరు ఎవరనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. షైహబ్ అయితే ఖచ్చితంగా ఓపెనింగ్ బర్లకు దిగుతారు. మరి అతనికి ఇంకొకరు ఎవరనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బ్రెండన్ కింగ్ లేదంటే జాన్సన్ చార్లెస్ అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 5 వచ్చేసి న్యూజిలాండ్ నుంచి ఫిన్ అలెన్ అండ్ టిమ్ సైఫర్ట్. ఇద్దరు కూడా చాలా డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు. ఫిన్ అలెన్ చూసుకుంటే 53 మ్యాచ్ల్లో 1365 రన్స్ స్కోర్ చేసిండు. 26 యావరేజ్ ఉంది. అండ్ మెయిన్గా చూసుకుంటే 165 స్ట్రైక్ రేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు టీమ్ సైఫర్ట్ చూసుకుంటే 81 మ్యాచెస్ అయితే ఆడిండు. దాంట్లో 1953 రన్స్ స్కోర్ చేసిండు. 29 యావరేజ్ ఉంది. 143 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. సో ఇద్దరు కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం చూసినాం కదా మరి మన ఇండియాకి ఎగెన్స్ట్ ఏ విధంగా రాణించలో, ముఖ్యంగా ఫిన్ అలెన్ లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి నాక్ ఆడిండో మనం చూసినాం. అండ్ వీళ్ళకి బ్యాకప్గా డెవిన్ కాన్వే కూడా మనకైతే కనబడుతున్నాడు.
ఇక నెంబర్ 4 టీం వచ్చేసి సౌత్ ఆఫ్రికా నుంచి వెళ్ళి క్వింటన్ డీకక్ అండ్ యాడెన్ మార్క్రమ్. క్వింటన్ డీకక్ ఓవరాల్గా చూసుకుంటే 102 మ్యాచ్ అయితే ఆడిండు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. దాంట్లో 2914 రన్స్ స్కోర్ చేసిండు, 31 యావరేజ్ ఉంది, 142 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఇక మార్క్రమ్ కూడా 69 మ్యాచ్ అయితే ఆడిండు. దాంట్లో 680 రన్స్ స్కోర్ చేసిండు, 30 యావరేజ్ ఉంది, 144 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి కూడా డెడ్లీ ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు. అండ్ వీళ్ళకి బ్యాకప్ కూడా అక్కడ రయాన్ రికిల్టన్ ఉన్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి కూడా మంచి ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు. మెయిన్గా చూసుకుంటే క్వింటన్ డీకక్ చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అండ్ యాడెన్ మార్క్రమ్ కూడా టీమ్ సిచ్యువేషన్ తగ్గట్టే ఆడతాడు. సో సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి అయితే మంచి ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు. ఇక నెంబర్ 3 టీం వచ్చేసి ఇంగ్లాండ్ దగ్గర నుంచి సాల్ట్ అండ్ బట్లర్. సాల్ట్ చూసుకుంటే 51 మ్యాచ్లో 180 రన్స్ అయితే స్కోర్ చేసిన, 38 యావరేజ్ ఉంది, 166 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఇక మరోవైపు బట్లర్ చూసుకుంటే 145 మ్యాచ్లు అయితే ఆడిండు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. దాంట్లో 3880 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 35 యావరేజ్ ఉంది, 149 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. అండ్ వీళ్ళకి బ్యాకప్ కూడా బెన్ డెక్కట్ అయితే ఉన్నాడు. ఇక నెంబర్ 2 టీం వచ్చేసి ఆస్ట్రేలియా, మిచెల్ మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్. మిచెల్ మార్ష్ ఓవరాల్గా చూసుకుంటే 82 మ్యాచ్లు అయితే ఆడిండు. దాంట్లో 2000కు పైగా రన్స్ స్కోర్ చేసిండు, 32 యావరేజ్ ఉంది, 139 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ 49 మ్యాచెస్ ఆడిండు. దాంట్లో 1224 రన్స్ స్కోర్ చేసిండు, 28 యావరేజ్ ఉంది, 156 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. అండ్ ఇండియాలో అన్న ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్లో కూడా రెగ్యులర్గా ఆడతారు. సో కాబట్టి సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఈ 2026 T20 వరల్డ్ కప్లో. ఇక నెంబర్ 1 టీం వచ్చేసి టీమ్ ఇండియా, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. చెప్పాల్సిన అవసరం లేదు మరి ఎలాంటి రెస్పెక్ట్ ఓపెనర్స్ అనేది. అభిషేక్ శర్మ గత 2025లో మనం చూసుకుంటే 193 స్ట్రైక్ రేట్తో 850కి పైగా రన్స్ అయితే స్కోర్ చేసిండు, 42 యావరేజ్ ఉంది. అండ్ రీసెంట్గా మనం చూసినాం కదా న్యూజిలాండ్కి ఎగ్నెస్ట్గా మరి ఎలాంటి నాక్స్ ఆడిండు. అభిషేక్ శర్మ ఒక 30 బాల్ ఆడింది అనుకో మ్యాచ్ మనదని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా డొమెస్టిక్లో మంచి రాణించిండు. ఆయన రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి బ్యాకప్గా కూడా సంజు శాంసన్ అయితే ఉన్నాడు అక్కడ. సో కాబట్టి ఈ T20 వరల్డ్ కప్లో ది బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ ఏదంటే ఖచ్చితంగా అది టీమిండియా దగ్గర నుంచి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ ఏదనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.